నమస్కారం. వినుకొండ శ్రీ స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. విద్యార్థుల సాయం, విద్యా వ్యవస్థలకు బలం, అమ్మలకు గౌరవం అన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. వైసీపీకి విమర్శించే అర్హత లేదన్నారు. మారనున్న వినుకొండ రూపురేఖలు, ట్రాఫిక్ సమస్యకు త్వరలోనే స్వస్తి. ఓ కుటుంబంలో 5గురికి తల్లికి వందనం పథకం ప్రయోజనం. ఈపూరుకు చెందిన మేరీ ఖాతాలో 65,000 జమ. విద్యార్థుల సాయం, విద్యా వ్యవస్థలకు బలం, అమ్మలకు గౌరవం, తల్లికి వందనం అని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంఖ్యతో సంబంధం లేకుండా అర్హులైన పిల్లలందరికీ తల్లికి వందనం ఇవ్వడం చరిత్ర అని, కూటమి ప్రభుత్వంలో అందుతున్న సంక్షేమ పథకాలు చూసి గౌరవలేకనే వైకాపా విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకే రోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి 10,091 కోట్లు ఇవ్వడం దేశంలోనే రికార్డు అని వివరించారు. తల్లికి వందనం పథకంపై విమర్శలు చేసే నైతిక అర్హత జగన్, వైకాపాకు ఏమాత్రం లేదన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ చొరవతో వినుకొండ రూపురేఖలు మారనున్నాయి. వినుకొండ పట్టణంలో నిత్యం ట్రాఫిక్ తో నరకయాతన పడుతున్న ప్రజలకు త్వరలో ఉపశమనం లభించనుంది. చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తనదైన శైలిలో ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలపై కొరడా ఘలిపిస్తున్నారు. వినుకొండ చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా డేర్ చేయలేని పనులను ఆయన ప్రారంభించారు. పట్టణం నడిబొడ్డున ఉన్న శివయ్య స్తూపం చుట్టూ అక్రమ కట్టడాలను పూర్తి స్థాయిలో తొలగించారు. అలాగే నస్రాపేట రోడ్డులో అక్రమంగా నిర్మించిన షాపులను కూడా నిన్న రాత్రికి రాత్రే పగలగొట్టారు. ఎమ్మెల్యే జీవీ చేపట్టిన ఈ చర్యలు విజయవంతంగా పూర్తయితే పట్టణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ట్రాఫిక్ సమస్యకు త్వరలోనే తెరపడుతుంది. ప్రజల సౌలభ్యం కోసం చేపడుతున్న ఈ పనులను ప్రజలు స్వాగతిస్తున్నారు. వినుకొండ మండలం మందుకుల కొత్తపాలెం కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నూజెండ్ల మండలం పెద్దారం గ్రామానికి చెందిన 27 సంవత్సరాల బండి నారాయణ మృతి చెందారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో జరిగిన శుభకార్యానికి పల్సర్ ద్విచక్ర వాహనంపై వెళ్లి వినుకొండకు వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో మోటార్ సైకిల్ ఢీకొట్టడంతో నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న వినుకొండ పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు వినుకొండ ఎస్ఐ సమీర్ బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యోగా వల్ల ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతత పొందుతారని డిప్యూటీ కలెక్టర్ వినుకొండ ప్రత్యేక అధికారి శ్రీరాములు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అన్ని సచివాలయాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. యోగా భౌతిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వినుకొండ పశుసంవర్ధక శాఖ ఏడీగా విధులు నిర్వహిస్తున్న సరోజాదేవి గురజాలకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో డాక్టర్ శ్రీరాములు నియమితులయ్యారు. శనివారం ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. శ్రీరాములను మండల పశువైద్య అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈపూరులో నివాసం ఉంటున్న ఓ కుటుంబంలో 5గురికి తల్లికి వందనం పథకం ప్రయోజనం చేకూరింది. సాగర్ బాబు, మేరీ దంపతులకు 4 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. తల్లికి వందనం కింద మేరీ అకౌంట్ లో 65,000 రూపాయలు జమ అయ్యాయి. దీంతో వారు సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.